హైవేస్ నాయుడు చంద్రబాబు నాయుడు ఇది భజన చేయటమో ఆయనకు సంబంధించి ఏదో చేయడం కాదండి. ఈ తరానికి తెలియనటువంటి ఓ నిజాన్ని మరలా చెప్తా. ఒకప్పుడు కేంద్రంలో ఎవరు ప్రధానిగా ఉండాలి, ఎవరు రాష్ట్రపతి అభ్యర్థి అయితే బాగుండిద్ది, ఎన్డీ తరఫున ఎవరు నామినేషన్ ఇస్తే బాగుండిద్ది చెప్పినవాడు, ముందు నడిపించినవాడు చంద్రబాబు నాయుడు. ఈ జగన్ లాంటి ఏమనుకోవద్దు, ఈ జగన్ లాంటి పిల్ల బచ్చాలకి చంద్రబాబు నాయుడు ముందు పిల్ల బచ్చా, మీకు పెద్దోడు జగన్, ఓకేనా? నాకు కూడా పెద్దోడే. జగన్ ముందు పిల్ల బచ్చ. ఏ జగన్ అయితే ముసలోడు అంటూ ఉన్నాడో జగన్, ఆ విలువని చెప్తున్నా. చంద్రబాబు ముసలోడే, ఆ ముసలోడు ముందు జగన్ పిల్లోడే కదా, అదే చెప్తున్నా, తక్కువ చేయట్లేదు నేను జగన్ని. ఓకే, ఈ చంద్రబాబు నాయుడిని ఎన్ని రకాలుగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేసి చెదర గబ్బు పెట్టించారు. బట్ 2023లో ఆయన ఎప్పుడైతే అరెస్ట్ చేశారో, అక్రమంగా అరెస్టు, అప్పుడు చంద్రబాబు నాయుడు ఎవరు ఏంటో ప్రపంచవ్యాప్తం కూడా బయట పెట్టారు. అప్పుడు ఇక్కడ ఉంటే ఈ పేటీఎం బ్యాచ్లు మిగతా సైకోగలు కూడా ఉరి నాయన చంద్రబాబు నాయుడు ఇంత గొప్పవాడా, ఆయన ఇంత చేశాడని చెప్పేసి రియలైజ్ అయ్యారు. అలా రియలైజ్ అయ్యి కూడా వైసీపీ కొట్టేసినట్టు కొంతమంది అయితే వద్దురా అని చెప్పేసి కొంతమంది టీడీపీకి వేశారు. సో విషయం ఏంటి ఇప్పుడు? అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గురించి తెలియదు, ఇప్పుడు తెలుసుకోండి మీరు. తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచంద్రరావు నియమించారు. ఆయన నియామకం వెనుకున్నవాడు చంద్రబాబు నాయుడు. ఏపీలో మాధవ్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నియమించారు. ఆ నియామకం వెనుకున్నవాడు చంద్రబాబు నాయుడు. ఎందుకు? టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలగలిపి తెలుగు రాష్ట్రాల్లో దూసుకుపోవడం డిసైడ్ అయింది. ఈ మూమెంట్లో ఇక్కడ ఉన్నటువంటి వారిలో టాప్ లెవెల్లో ఉన్న ఏదైనా మన మనిషి పెద్ద అంటూ ఉన్న చంద్రబాబు గారు. సో ఈయనకు ఒబిడియంట్గా ఉండాలి. అట్ ది సేమ్ టైం ఈయన చెప్తే కనీసం దాని గురించి ఆలోచించేటట్టు ఉండాలి. సోమవీర్రాజు లాంటి వాళ్ళు అంటారు, నిజంగా చెప్తాను స్క్రాప్ అంతే. ఇప్పుడు నేను ఓపెనండి ఈ మాట అయితే నేను సార్ షాక్ అయ్యాను. బీజేపీకి ఎంత పెద్ద ఛాన్స్ ఉంటే సోమవీర్రాజు ఏంటి చెడగొడతాడు అని చెప్పేసి. ఏంద్ర అయ్యా అంటే జగన్ మనిషి బీజేపీ మనిషి నాకు ఇప్పటికీ అర్థం కదా ఆ మనిషి. బట్ మన ఎమ్మెల్సీ ఇచ్చేసారు. సరే ఏదైనా సరే ఇప్పుడు అంత మంచిగా ఉంటే సంతోషమే. వీర్రాజు గారు అంతే కదా, మారిపోయారా? లేదు మాకు అర్థం కాలేదు అంటారు మీరు. సరే ఎనీవే, సో విషయం ఏంటి ఇప్పుడు? టీడీపీ, జనసేన, బీజేపీ 3 కూడా పర్ఫెక్ట్ వేలో ముందుకు వెళ్ళాలంటే చంద్రబాబు గారు చెప్పే మాట వినేవాడు అయి ఉండాలి అవతల, అండ్ చదువుకున్న వాళ్ళు విజ్ఞత కలిగిన వాళ్ళు అయి ఉండాలి. మాధవ్ ఉన్నత చదువులు చదువుకున్నారు, గతంలో వాళ్ళ నాన్నగారు ఎమ్మెల్సీగా చేశారు, మాధవ్ ఎమ్మెల్సీగా చేస్తున్నారు. అండ్ మాధవ్ బీసీ సామాజిక వర్గం చెందిన వ్యక్తి. అండ్ వాళ్ళ నాన్న రాష్ట్ర అధ్యక్షుడు చేస్తున్నారు చలపతిరావు గారు. కమింగ్ టు మన రామచంద్ర గారు, ఈయన వచ్చేసి మల్కాజ్గిరి నుంచి పలు సందర్భాల్లో పోటీ చేసి గెలవపోయినా ఎమ్మెల్సీగా చేస్తున్నారు. అండ్ ఆయన గతంలో ఆర్ఎస్ఎస్ వింగ్ తరఫున ఉంటూ రాడికల్ స్టూడెంట్స్ వాళ్ళని ఎదుర్కొంటూ ఉస్మానియాలో రేంజ్లో ఉన్నాడు ఒకప్పుడు. అప్పటి నుంచి బీజేపీ కంటే ఈయన కనిపిస్తూ ఉన్నాడు ఇక్కడ. దెన్ అటువంటి అతను ఈరోజు రాష్ట్ర అధ్యక్షుడు చేస్తే సూపర్ కదా. అండ్ మోరోవర్ చంద్రబాబు గారు అంటే ఏంటో ఆయనకు బాగా తెలుసు. అంటే ఆయన గొప్పతనం కావచ్చు, ఆయన లీడర్షిప్ కావచ్చు, లైక్ ఇలా. సో సింప్లీ నేను చెప్పేది, జనసేన కానీ, టీడీపీ కానీ, బీజేపీ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో వీళ్ళందరికీ నాయకుడు అంటే నాయుడు, అందులో నో డౌట్ అని ఈరోజు మరోసారి ప్రూవ్ అయింది.